హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము సైకాలజీకి సంబంధించిన అభ్యసనం లెర్నింగ్ చాప్టర్లో ఉన్న టాపిక్ అభ్యసనంపై ప్రభావం చూపే కారకాలు, అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్ గురించి నేర్చుకుందాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా నండి. మీకు చివర ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను, బాగా వ్రాయండి. అభ్యసనంపై ప్రభావం చూపే కారకాల్లో ముఖ్యంగా 4 రకాలు ఉంటాయి. అవి 1 వ్యక్తిగత కారకాలు, పర్సనల్ ఫ్యాక్టర్స్. 2 పాఠశాల కారకాలు, స్కూల్ ఫ్యాక్టర్స్. 3 కుటుంబ కారకాలు, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్. 4 సామాజిక కారకాలు, సొసైటీ ఫ్యాక్టర్స్. ఈ విధంగా 4 రకాల కారకాలు, ఫ్యాక్టర్స్ ఈ అభ్యసనం లెర్నింగ్పై ప్రభావం చూపుతాయి. ఈ వ్యక్తిగత కారకాలు, కుటుంబ కారకాలు, పాఠశాల కారకాలు, సామాజిక కారకాలు ఏమిటో ఒకసారి వివరంగా జాగ్రత్తగా చూద్దాం. మొదట వ్యక్తిగత కారకాలు తీసుకుంటే దీనిలో మళ్ళీ 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తిగత కారకాలని, ఈ పర్సనల్ ఫ్యాక్టర్స్ని 2 రకాలుగా చెప్పుకోవచ్చు. వీటిలో ఫస్ట్ది శారీరక సంబంధ కారకాలు, రెండవది మానసిక సంబంధ కారకాలని. ఈ విధంగా 2 రకాలుగా మనం వర్గీకరించుకోవచ్చు ఈ వ్యక్తిగత కారకాలని. దీనిలో ఈ వ్యక్తిగత కారకాల్లో మొదట శారీరక సంబంధ కారకాలు ఏమిటంటే, మొదట వయసు అని చెప్పుకోవచ్చు. అభ్యసనంపై ఈ వయస్సు అనేది ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగే కొలది అభ్యసన సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. చూడండి, బాగా గమనించండి. మనం చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో కానీ హై స్కూల్ చదివేటప్పుడు బాగా చదివి తొందరగా గుర్తుపెట్టుకోగలం. అదే వయసు పెరిగే కొద్దీ ఈ వయసులో మనం చదవాలంటే, ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు చదవాలంటే గుర్తుపెట్టుకోవాలని కొద్దిగా కష్టంగా ఉంటుంది. అంటే ఈ విధంగా వయసు పెరిగే కొద్దీ రకరకాల ఆలోచన వస్తుంటాయి కాబట్టి మనకు, అందువల్ల వయసు పెరిగే కొద్దీ అభ్యసన సామర్థ్యం తగ్గుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, వయస్సు పెరిగే కొలది అభ్యసనం అనేది సామర్థ్యం మనకు తగ్గుతుంది, ఎక్కువగా గుర్తుపెట్టుకోలేము. తర్వాత రెండవది పరిణతి లేదా పరిపక్వత. శిక్షణ అవసరం లేకుండా జెనెటిక్ కోడ్ వల్ల జన్మతః వ్యక్తుల ఉన్న సహజ శక్తులు వయసుతో పాటు క్రమంగా వికసించడానే పరిపక్వత అంటారు. వ్యక్తిలో పరిపక్వత లేకుంటే అభ్యసనం సక్రమంగా జరగదు. అందువల్ల ఇప్పుడు చిన్నపిల్లల్ని వాళ్ళకి 5వ సంవత్సరం వచ్చిన తర్వాత స్కూల్లో చేరిస్తే వాళ్ళు చదవగలరు, రాయగలరు. అంతేగాని వాళ్ళని ఇప్పుడు చిన్నపిల్లల్ని 5 సంవత్సరం రాకుండానే 3వ సంవత్సరంలోనే తీసుకెళ్ళి స్కూల్లో పడేస్తున్నారు. వాళ్ళ చేత పుస్తకాలు వాళ్ళ చేత వాళ్ళు పెద్ద పెద్ద హోంవర్క్ ఇచ్చి రాయిస్తున్నారు. ఈ విధంగా చేస్తే వాళ్ళలో అభ్యసన సామర్థ్యం తగ్గుతుంది, సరిగా వాళ్ళు చదవలేరు. ఈ విధంగా తగిన పరిపక్వత లేకుండా విద్యార్థి కృత్యాలను అభ్యసించలేడు. కాబట్టి ఒక పరిపక్వత వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఏదైనా నేర్చుకోగలరు. తర్వాత నెక్స్ట్ అలసట, శారీరక సంబంధ కారకము అలసట. విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన అలసన కలిగి అభ్యసన శక్తి సన్నగిలుతుంది. అంటే మనం ఇప్పుడు డిఎస్సి కావచ్చు, మీరు పుస్తకం పట్టుకొని నేను మంచి ర్యాంక్ సాధించాలి, మంచి మార్కులు సాధించాలి, టెట్లో 130 పైన సాధించాలనే ఉద్దేశంతో మీరు పైకి లేకుండా కంటిన్యూగా ఒక 5 గంటలు చదివారనుకోండి, మీకు బాగా అలసట వచ్చి మీరు సరిగా చదవలేరు. మనం పుస్తకం పట్టుకున్న మొదట 1-2 గంటలు మాత్రమే బాగా మనం నేర్చుకోగలం. ఆ తర్వాత మనం బలవంతంగా కూర్చున్నా కూడా మనం సరిగా నేర్చుకోలేము, గుర్తుపెట్టుకోలేము. అందువల్ల అభ్యాసం మధ్యలో విరామం కల్పిస్తూ నేర్పించాలి. మనం మధ్యలో 2 గంటలు చదివామా,
ఒక అరగంట గంట రెస్ట్ తీసుకోవాలి. ఈ విధంగా చదివితేనే మనకు బాగా నేర్చుకోగలము, అభ్యాసం బాగా సాగుతుంది. తర్వాత ఈ శారీరక సంబంధ కారకాల్లో శారీరక ఆరోగ్యం. శిశువు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే అభ్యసించే శక్తి, ఉత్సాహం ఉంటాయి శిశువులో. ఆరోగ్యం ఉన్నప్పుడే మనం చదవాలని ఉత్సాహం కలుగుతుంది. అలా కాకుండా అనారోగ్యం పాలినప్పుడు బాగలేకుంటే మనం చదవగలమా? ఎవరు చదవలేరు. అందువల్ల మనం ముఖ్యంగా ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యం ఉన్నప్పుడు మనం ఏదైనా నేర్చుకోగలము, అభ్యసించగలము. తర్వాత ఈ శారీరక సంబంధ కారకాల్లో లింగ భేదం అంటే స్త్రీ పురుషులు కూడా తేడాలు ఉంటాయంట నేర్చుకోవడంలో. ఇద్దరు శాస్త్రవేత్తలు డెర్మన్ మరియు టైలర్ అనే శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ స్త్రీ పురుష సామర్థ్యాలలో తేడాలున్నట్లు నిరూపించబడింది. ముఖ్యంగా స్త్రీలు భాష, రాత పని, కళల యందు బాగా అధిక సామర్థ్యం ఉన్నట్లు గ్రహించారు. అదే అబ్బాయిల్లో బాలులు అయితే మ్యాథ్స్, హిస్టరీ, సైన్స్ నందు అధిక సామర్థ్యం ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు. ఒక విధంగా మనం కూడా గమనిస్తే బాగా చిన్నపిల్లలు గమనిస్తే మనం మగపిల్లల కంటే ఆడపిల్లలు బాగా భాష బాగా మాట్లాడుతారు, మాటలు బాగా స్పష్టంగా చాలా బాగుంటాయి. ఇది బాగా గమనించవచ్చు మనం చిన్నపిల్లల్లో కూడా. అబ్బాయిల కంటే అమ్మాయిలో భాష స్పష్టంగా వస్తుంది. అంటే ఈ విధంగా తేడాలు కూడా సామర్థ్యాల్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకు మ్యాథ్స్, చరిత్ర, సైన్స్ అన్నాడు. ఇదైతే నాకు కొద్దిగా డౌట్గా ఉంది. ఎందుకంటే అమ్మాయిలు కూడా బాగా చదువుతుంటారు. ఇదేం కరెక్ట్ కాదనిపిస్తుంది. అయితే ఈ శాస్త్ర పరిశోధన చేశారు కాబట్టి, మా డెర్మన్ టైలర్ చేశారు కాబట్టి కొన్నిట్లో మాత్రం వాళ్ళు తేడాలను గమనించారు. ఈ విధంగా భాష మాట్లాడడంలో, రాత పని, రైటింగ్ కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగుంటుందంట. కానీ ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అబ్బాయిలు కూడా బాగుంటుంది. ఇక అబ్బాయిల్లో మ్యాథ్స్, సైన్స్, సోషల్ బాగా అధిక సామర్థ్యం ఉన్నట్లు గుర్తించారంట వీళ్ళు. ఎవరోళ్ళు? డెర్మన్ టైలర్. గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఈ డెర్మన్ టైలరు అడగొచ్చు ఎగ్జామ్లో. అంటే అభ్యసన సామర్థ్యంలో లింగభేదం కూడా తేడా చూపిస్తుందని చెప్పింది ఎవరంటే డెర్మన్ మరియు టైలర్. గుర్తుపెట్టుకోండి. తమాషా గుర్తుపెట్టుకోవాలంటే ఒక టైలర్ ఉన్నాడు. మామూలుగా టైలర్స్ ఏం చేస్తారంటే కొంతమంది స్త్రీ అంటే లేడీస్ స్టైల్లో ఉంటారు, జెంట్స్ స్టైల్లో ఉంటారు. ఇక్కడ ఒక టైలర్ ఉన్నాడు, ఆయన డెర్మన్ అండ్ టైలర్. ఈయన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా గొడ్లు కొడతారని తమాషా గుర్తుపెట్టుకొని సరిపోతుంది ఇక్కడ మన తమాషాగా. ఈ విధంగా అభ్యసన ప్రభావం చూపే కారకాల్లో వ్యక్తిగత కారకాలు మొదట ఫస్ట్ శరీర సంబంధ కారకాలు ప్రభావం చూపేటి వయస్సు, పరిణతి లేదా పరిపక్వత, అలసట, శారీరక ఆరోగ్యము, లింగభేదం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా. తర్వాత ఈ వ్యక్తిగత కారకాల్లో రెండవది మానసిక సంబంధ కారకాలు. ఈ మానసిక సంబంధ కారకాలు చెప్పుకుంటే చాలా ఉంటాయి. వాటిలో కొన్నిటి గురించి మనం చెప్పుకుందాం. ప్రేరణ. మానసిక సంబంధ కారకంలో మొదటి ప్రేరణ. అభ్యసనకు అవసరమైన మానసిక సంసిద్ధతనే ప్రేరణ అంటారు. మనం చదవాలంటే ఫస్ట్ మనకు మానసిక సంసిద్ధత కావాలి. అది లేకపోతే మనం బలవంతంగా కూర్చుంటే అది మనం చదవలేం. ఇప్పుడు మనకు ఈ ప్రేరణ అనేది అవసరాలతో ముడిపడి ఉంటుంది. ఇప్పుడు మనం ఎటువంటి ప్రేరణ అంటే ఇప్పుడు మనం డిఎస్సిలో జాబ్ సాధిస్తే, గవర్నమెంట్ జాబ్ సాధిస్తే హ్యాపీగా టీచర్గా మనం జీవితాంతం బతకవచ్చు అంటే మనకు అవసరం ఇది. దీనివల్ల మనం ఖచ్చితంగా ఇది ఒక ప్రేరణగా మనకు పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ప్రేరణ ఉంటే మనం బాగా చదవగలము. తర్వాత రెండవది ప్రజ్ఞ. అభ్యసించగలిగే, గ్రహించగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ. కొంతమంది ప్రజ్ఞావంతులు బాగా వేగంగా అభ్యసించగలుగుతారు. వాళ్ళకి చదువుతూనే ఒకసారి చదువుతూనే బాగా గుర్తుంటుంది. ఈ విధంగా ప్రజ్ఞ ఎక్కువ ఉన్నప్పుడు బాగా చదువుతారు. ప్రజ్ఞ తక్కువ ఉన్నవారు కొంతమంది నిదానంగా అభ్యసిస్తారు. వాళ్ళు కూడా చదివితే వస్తుంది. అంటే ఎక్కువసార్లు ప్రజ్ఞ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒకసారి చదివితే వస్తుంది. ప్రజ్ఞ తక్కువ ఉన్న వాళ్ళకి 2-3 సార్లు వస్తుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవచ్చు. అందువల్ల ఈ ప్రజ్ఞ కూడా
ఈ అభ్యసించే దానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ప్రజ్ఞ ఎక్కువ ఉంటే వాళ్ళు తొందరగా వేగంగా అభ్యసించగలుగుతారు. తర్వాత అభిరుచి. విద్యార్థిని ఏకాగ్రతతో ఒక కృత్యములో నిమగ్నమయ్యేటట్టు చేసేదే అభిరుచి. విద్యార్థికి ఇప్పుడు లెక్కలంటే కష్టం అనుకోండి, ఇది నాకు రాదు, నాకు ఇష్టం లేదంటే రాదు అంతే. అలా కాకుండా అభిరుచి ఇష్టం అనుకోండి, నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం, అభిరుచి ఉన్నప్పుడు ఏదని చేస్తాడు. కొంతమందికి చూస్తుంటారన్నమాట, వాళ్ళు చేసే పనులు చూస్తుంటే మనకు కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అది అభిరుచి, అది ఇష్టం కాబట్టి ఆ పని చేస్తారన్నమాట. అది ఇష్టం లేనప్పుడు ఏదైనా కూడా చాలా కష్టం ఉంటుంది. కాబట్టి మనం మొదట దాని మీద ఇష్టం ఏర్పరచుకోవాలి. ఇది అంటే చాలా కష్టం, మ్యాథ్స్ అంటే కష్టం అనుకుంటే అది కష్టంగా ఉంటుంది. అందువల్ల అలా కాకుండా మ్యాథ్స్ అంటే చాలా బాగుంది అనుకుంటే అది ఈజీగా ఉంటుంది. కాబట్టి మనం దాని మీద అభిరుచి ఏర్పరచుకుంటే బాగా ఏదైనా మనం బాగా అభ్యసించగలము. తర్వాత స్మృతి. మంచి జ్ఞాపక శక్తి కలిగిన అభ్యాసకుడు ఎంత కఠినమైన విషయానైనా సులువుగా అభ్యసిస్తాడు. కొంతమంది పిల్లలు వాళ్ళ జ్ఞాపశక్తి ఎక్కువగా ఉంటుంది, ఒకసారి చదువుతూనే బాగా గుర్తుపెట్టుకోగలరు కొంతమంది. ఈ విధంగా స్మృతి కూడా మంచి ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి ఒకసారి చదివితే గుర్తుండదు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఒక్కో దాన్ని 2-3 సార్లు చదవాలి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి చదివితే బాగా గుర్తుంటుంది. అందువల్ల ఈ స్మృతి కూడా ఈ అభ్యసనం మీద ప్రభావం చూపిస్తుంది. తర్వాత అవధానం. జ్ఞానేంద్రియాలతో పాటు మనస్సును లగ్నం చేసి నేర్చుకోవడం అవధానము. ఏకాగ్రతగా చదవాలి. మనం చదివేటప్పుడు పక్కన టీవీ పెట్టుకోను, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకొని చూస్తుంటే ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనం చదివేటప్పుడు మర్చిపోయి ఆ ఫోన్ చూస్తుంటాం. అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు పక్కన కూర్చుంటే వాళ్ళు మాట్లాడేటప్పుడు మనకు ఏకాగ్రత ఉండదు. అందువల్ల మనం ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చొని విధంగా ఏకాగ్రతగా చదవాలి. అవధానం. ఈ విధంగా జ్ఞానేంద్రియాలతో మనసును లగ్నం చేసి నేర్చుకోవాలి. అలా చదివితేనే మాకు బాగా గుర్తుంటుంది, లేకపోతే గుర్తు ఉండదు, అప్పుడు అభ్యసించలేము. కాబట్టి అవధానం అనేది కూడా చాలా ముఖ్యము. తర్వాత సహజ సామర్థ్యం. ఇది ఏదో ఒక రంగంలో సబ్జెక్ట్ ఉండే ప్రత్యేకమైన లేదా సహజమైన ఒక సామర్థ్యం. ఇది అంటే పిల్లలు మనం గమనిస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం మనం చూసి ఉపాధ్యాయుడు అతనికి అటువంటి శిక్షణ ఇవ్వాలి. కొంతమంది పిల్లలు చదువుల కంటే ఆటల్లో బాగుంటారు. అప్పుడు పీటీ మాస్టర్ ఏం చేయాలంటే వాళ్ళకు తగిన శిక్షణ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు వాళ్ళు దానిలో బాగా రాణిస్తారు. కాబట్టి ఈ సహజ సామర్థ్యం కూడా అభ్యసనానికి ఒక మంచి ఒక కారకము. తర్వాత ఈ మానసిక సంబంధ కారకాల్లో సంవేదన మరియు ప్రత్యక్షము. ఈ జ్ఞానాత్మక అభ్యసనానికి సంవేదనలు సెన్సేషన్స్ మరియు ప్రత్యక్షము పర్సెప్షన్ ఇవి ప్రాతిపదికలు. తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాలు కలిగినట్లు బోధనా విధానాన్ని రూపొందించుకోవాలి. వాళ్ళు ప్రయోగాలు చేసి ఎదురుగా వాళ్ళకి కొన్ని మోడల్ చూపిస్తూ ఈ విధంగా ప్రత్యక్షంగా అనుభవాలు కలగజేసినప్పుడు పిల్లల్లో అభ్యసనం మీద ఇంట్రెస్ట్ బాగా నేర్చుకుంటారు. అలా కాకుండా మామూలుగా బోర్డు మీద చెప్పుకుంటూ పోతే వాళ్ళు సరిగా చదవలేరు. కాబట్టి ఈ విధంగా ప్రత్యక్షం అనేది, ఈ ప్రత్యక్ష అనుభవాలు ఉండేటట్లు పిల్లలకి వాళ్ళు ఎదురుగా ప్రయోగాలు చేస్తూ చెప్తే ఇంకా బాగా అభ్యసనాన్ని వాళ్ళు కొనసాగిస్తారు, బాగా నేర్చుకుంటారు. కాబట్టి ఈ జ్ఞానాత్మక ఈ మానసిక సంబంధ కారకాల్లో సంవేదన మరియు ప్రత్యక్షం కూడా చాలా ముఖ్యమైనవి. తర్వాత అవసరాలు. కోటి విద్యలు కూటి కోసమే అన్నట్లు వ్యక్తికి అవసరాలు ఏర్పడతాయి. వాటిని తీర్చుకోవడం కోసం ప్రేరణ చెంది నూతన కృత్యాలు నేర్చుకుంటాడు. ఇప్పుడు డిఎస్సి అనేది మనకు ఒక అవసరం. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అనేది ఒక అవసరం. కాబట్టి ఈ అవసరం తీర్చుకోవడం కోసం ఖచ్చితంగా మనం అభ్యసనం సాధిస్తాము. అందువల్ల పిల్లలకు కూడా మనం వాళ్ళకి అవసరం చెప్పాలి. నువ్వు బాగా చదువుకుంటే జీవితంలో బాగా మంచి ఉద్యోగం సాధిస్తావురా అని చెప్పి వాళ్ళకి ఆ అవసరం వాళ్ళకి తెలిసేట్టు చేయాలి. అందువల్ల వాళ్ళు బాగా చదవగలుగుతారు. తర్వాత వైఖరులు. విద్య పట్ల, ఉపాధ్యాయుల పట్ల,
సరైన వైఖరి ఉన్నప్పుడే నేర్చుకోవాలని సంసిద్ధత విద్యార్థుల్లో ఏర్పడుతుంది. విద్యార్థులు వైఖరి ఎలా ఉండాలంటే, ఏం చదువుతాం లేరా, ఈ చదువుకుంటే అందరూ ఉద్యోగాలు వస్తున్నాయా, ఈ టీచర్ సరిగా చెప్పడు, అటువంటి వైఖరి ఉన్నప్పుడు పిల్లలు సరిగా చదవలేరు. అలా కాకుండా మంచి వైఖరి ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు మంచివాడు బాగా చెప్తే మనకు విధంగా మన జీవితంలో బాగుపడతాం అనుకున్నప్పుడు, ఇటు సరైన వైఖరి ఉన్నప్పుడు మాత్రమే అతను బాగా చదవగలడు, మన అభ్యసనం సాగించగలడు. తర్వాత అలవాట్లు. మంచి అధ్యయన అలవాట్లు సమర్థవంతమైన అభ్యసనం జరిగేటట్లు చేస్తాయి. అంటే పిల్లల్లో మంచి అలవాట్లు, చదువుకునే అలవాట్లు ఉండాలి. ఉదయాన్నే ఇంట్లో కానీ మంచి టైంలో ప్రశాంతంగా పిల్లలు గుంపులు చదువుతుంటారు. అలా కాకుండా స్కూల్లో కూడా సపరేట్గా పిల్లవాడు అందరికి దూరం కూర్చొని చదువుకోవడం, అది అర్థం కానప్పుడు ఒక టీచర్ని అడిగి చెప్పించుకోవడం. విధంగా ఒక అలవాట్లు, మంచి అలవాట్లు ఉంటే అప్పుడు మంచి అభ్యసనాన్ని వాళ్ళు కొనసాగించగలరు. తర్వాత ఆలోచన. మంచి ఆలోచన ఉన్నప్పుడు అప్పుడు అభ్యసనం కూడా బాగా కొనసాగుతుంది. కాబట్టి చెడ్డ ఆలోచన కాకుండా మంచి ఆలోచనతో మనం చదివితే బాగుంటుంది. తర్వాత వివేచన. ఇది కూడా ఒక విధంగా ఆలోచన లాంటిదే. వివేచన అనేది ఒక లాజిక్గా మనం ఆలోచించడము, లాజిక్గా ఆలోచించడాన్ని వివేచన అంటారు. కాబట్టి వివేచన కూడా ఈ అభ్యసనానికి ఎంతో ఉపయోగపడుతుంది. తర్వాత సృజనాత్మకత. సృజనాత్మకత ఉన్న వాళ్ళు కూడా అభ్యసనం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు కొత్తగా ఆలోచిస్తారు. కాబట్టి రకరకాల ఐడియాలతో ఎలా చదివితే మనం బాగా గుర్తుపెట్టుకోవాలనే విధంగా రకరకాల కొత్త ఆలోచన చేస్తుంటారు. కాబట్టి సృజనాత్మక ఉన్న వాళ్ళు కూడా అభ్యసనం బాగా ఉంటుంది. తర్వాత ధారణ. ఈ విధంగా ధారణ ఎక్కువ ఉండడం వల్ల కూడా అభ్యసనం బాగా కొనసాగుతుంది. బాగా చదివి ధారణలో అవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ విధంగా ఇవే కాకుండా కొన్ని ఇంకా ఉంటాయి. ఈ విధంగా మానసిక సంబంధ కారకాలు, ఇవన్నీ కూడా ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్ ఇస్తాడు. ఈ ప్రజ్ఞ అనేది మానసిక సంబంధ కారకమా, శారీరక సంబంధ కారకమా, పాఠశాల కారకమా, కుటుంబ కారకమా, సామాజిక కారకం అంటాడు. అప్పుడు మనం దీనికి మానసిక సంబంధ కారకం అని మనం జవాబు గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మానసిక సంబంధ కారకాల్లో ప్రేరణ, ప్రజ్ఞ, అభిరుచి, స్మృతి, అవధానం, సహజ సామర్థ్యం, సంవేదన మరియు ప్రత్యక్షము, అవసరాలు, వైఖరులు, అలవాట్లు, ఆలోచన, వివేచన, సృజనాత్మకత, ధారణ, ఇవన్నీ కూడా మానసిక సంబంధ కారకాలు. 2-3 సార్లు చదివితే బాగా గుర్తుంటాయి. తర్వాత ఈ అభ్యసనాన్ని ప్రభావితం చేసిన కారకాల్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్లో మొదట మనం చెప్పుకున్నట్టు ఇక్కడ వ్యక్తిగత కారకాలు చెప్పుకున్నాము, పర్సనల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు మనం నెక్స్ట్ కుటుంబ కారకాలు, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ గురించి చెప్పుకుందాం. ఇక్కడ మొదట తల్లిదండ్రుల పెంపకం. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు జాగ్రత్తగా పెంచాలి. వాళ్ళని గాలికి వదిలేయకూడదు. ఉదయాన్నే 4 నుంచి 5 గంటల లోపు నిద్ర లేపడం, చదివించడం, రాత్రి కూడా చదివించడం, ఈ విధంగా చేయాలి. ఈ విధంగా మంచి పెంపకం ఉన్న పిల్లలు కూడా బాగా చదువుతారు. తర్వాత రెండవది తల్లిదండ్రుల మితిమీరిన ఆంక్షలు. కొంతమంది మా పిల్లల స్కూల్ ఫస్ట్ ర్యాంక్ రావాలి అని వాళ్ళ మీద ఎప్పుడు చదువు అంటే 24 గంటలు చదవమంటే మాత్రం వాళ్ళ పిల్లలు కూడా చదువు మీద విరక్తి కలుగుతుంది. అందువల్ల మితిమీరిన ఆంక్షలు కూడా పనికిరాదు. అప్పుడప్పుడు పిల్లలను కూడా ఆడుకోమని చెప్పాలి. చదువుకోవాలి, ఆడుకో, 2 ఉండాలన్నమాట. ఈ విధంగా మితిమీరిన ఆంక్షలు పనికిరాదు. అందువల్ల వాళ్ళకి చదువు అంటే విరక్తి కలుగుతుంది. తర్వాతది తల్లిదండ్రుల మధ్య సదావగాహన. ఇంట్లో తల్లిదండ్రులు గొడవలు పడుతూ ఉంటే పిల్లలు కూడా సరిగా చదవలేరు, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటేవాళ్ళు. అందువల్ల తల్లిదండ్రుల మధ్య కూడా మంచి అవగాహన, సదావగాహన, అంటే గొడవలు లేకుండా ఉంటే పిల్లలు ప్రశాంతంగా చదువుకోగలరు. తర్వాత తెలివిలేని బాల్యాన్ని అందించే కుటుంబం. అంటే కొంతమందికి
వాళ్ళ జీన్స్లో అనువంశిత ప్రకారం వాళ్ళు పుట్టగానే పిల్లల్లో తెలివితేటలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ విధంగా కుటుంబాన్ని బట్టి కూడా ఆ పిల్లలు కూడా కొంతమంది పుట్టగానే మంచి తెలివితేటలు పుడతారు, కొంతమంది తెలివిలేని పిల్లలు కూడా పుడుతుంటారు అన్నమాట. ఈ విధంగా ఇది కూడా ఒక కారకం అన్నమాట, తెలివిలేని బాల్యం అందించే కుటుంబము. తర్వాత తల్లిదండ్రులు విద్యార్హతలు. తల్లిదండ్రులు కానీ బాగా చదువుకో ఉంటే వాళ్ళకి చదువులో తెలుస్తుంది, పిల్లలను కూడా బాగా చదివిస్తారు. అలా కాకుండా తల్లిదండ్రులు సరిగా చదవలేని తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళకి చదువులో తెలియదు కాబట్టి పిల్లలు ఇలా చదువుతున్నారు అది కూడా వాళ్ళకి అర్థం కాదు. అందువలన వాళ్ళని గాలికి వదిలేస్తారు కాబట్టి సరిగా వాళ్ళు చదవలేరు. తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి. ఇంట్లో కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు వాళ్ళు స్కూలు పంపించకుండా వాళ్ళని డబ్బుల కోసం వాళ్ళని కూడా పనులకు పంపిస్తుంటారు. అందువల్ల పిల్లలు కూడా సరిగ్గా పాపం అభ్యాసం మీద సాగించారు, బడికి రాలేరు అన్నమాట. ఇది కూడా ఒక కారకం. కుటుంబ ఆర్థిక పరిస్థితి కుటుంబ కారకం. తర్వాత ఇంట్లో పిల్లలకు అందించే పౌష్టికాహారం. ఆహారం బాగా తింటేనే మనం మంచి పౌష్టికాహారం ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి ఆరోగ్యం బాగుంటే మనం చదవగలం. కాబట్టి పిల్లలకి ఇంట్లో పౌష్టికాహారం లేకపోతే వాళ్ళు సరిగా ఆరోగ్యం బాగాలేక సరిగా చదవలేరు. ఇది కూడా కుటుంబ కారకంగా చెప్పుకోవచ్చు, పౌష్టికాహారం అనేది ఇంట్లో. తర్వాత అధ్యయన వసతులు. ఇంట్లో అధ్యయన వసతులు అంటే కొంతమందికి ఒకే రూము ఉంటుంది, అదే రూములో పిల్లలు చదువుకుంటుంటారు, ఇంట్లో పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, టీవీలు చూస్తుంటారు. అందువల్ల ఈ పిల్లలు ఆ రూమ్లో కూర్చుంటే వాళ్ళు ఏం చదువుతారు, ఏం చదవలేరు. కాబట్టి ఈ విధంగా వసతులు కూడా పిల్లలకి సపరేట్ రూమ్ ఉంటే అటువంటి పిల్లలు బాగా చదవగలరు. అంతేగాని ఒకే రూమ్ ఉంటే చదవలేరు. కాబట్టి అధ్యయన వసతులు కూడా సరిగా ఉండాలి. తర్వాత చదువుల పట్ల ఉండే తల్లిదండ్రుల వైఖరులు. కొంతమంది తల్లిదండ్రులు మనం చెప్పామనుకోండి, టీచర్స్ పిల్లల్ని చదివించండి అంటే ఏం చదువుతాం, మా పిల్లలు మా చుట్టుపక్కల చూస్తున్నాం కదా, వాళ్ళు చదివేమన్నా వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా, ఎవరికి వస్తాయి, అందరికి ఉద్యోగాలు వస్తాయి, చదివిన అందరికీ చదివితే ఉపయోగం ఉంది అంటుంటారు. వాళ్ళు తెలియదు అన్నమాట చదువు విలువ. చదువుకుంటే గవర్నమెంట్ జాబ్ రాయడమే కాదు, రాకపోయినా కూడా వాళ్ళు ఏ పని చేసినా, అది ప్రైవేట్ జాబ్ కావచ్చు, ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా కూడా వాళ్ళు చదువు వల్ల తెలివితేటలు పెరిగి బాగా బిజినెస్ కానీ ఏదైనా చేయగలరు. అందువల్ల ఈ చదువుల పట్ల తల్లిదండ్రుల వైఖరి బాగుంటే, చదువుకుంటే అన్నిటికీ ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళు బాగా పిల్లల్ని బాగా చదివిస్తారు. కాబట్టి ఇది కూడా ఒక కుటుంబ కారకంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కుటుంబ కారకాల్లో ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ముఖ్యమైన విధంగా: 1 తల్లిదండ్రుల పెంపకం, 2 తల్లిదండ్రుల మితిమీరిన ఆంక్షలు, 3 తల్లిదండ్రుల మధ్య సదవగాహన, 4 తెలివిలేని బాల్యాన్ని అందించే కుటుంబము, 5 తల్లిదండ్రుల విద్యార్హతలు, 6 కుటుంబ ఆర్థిక పరిస్థితి, 7 ఇంట్లో పిల్లలకు అందించే పౌష్టికాహారము, 8 అధ్యయన వసతులు, 9 చదువుల పట్ల ఉండే తల్లిదండ్రుల వైఖరులు. ఇవి కూడా కుటుంబ కారకాలు, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ మనం చెప్పుకోవచ్చు. తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల్లో 3వది పాఠశాల కారకాలు, స్కూల్ ఫ్యాక్టర్స్. వీటిలో పాఠశాల భౌతిక పరిస్థితులు అంటే స్కూల్లో రూములు బాగుండాలి, ప్రతిదీ కూడా చదువుకోవడానికి గ్రంథాలయం ఉండాలి. ఏదైనా భౌతిక పరిస్థితులు బాగున్నప్పుడు స్కూల్ పిల్లలు వచ్చి బాగా చదువుకోగలరు, అభ్యసనాన్ని కూడా కొనసాగించగలరు. తర్వాత బోధనా పద్ధతులు. ఈ బోధనా పద్ధతి బాగుంటేనే పిల్లలు కూడా బాగా చదువుకోగలరు. ఎప్పుడు బోర్డు మీద చెప్పుకుంటూ పోతే అసలు కొంతమంది బోర్డు మీద చెప్పకుండా కూర్చొని చెప్తుంటారు. ఇలా చెప్పడం వల్ల పిల్లలకి సరిగా అభ్యసించలేరు, వాళ్ళు సరిగా గుర్తుపెట్టుకుని నేర్చుకోరన్నమాట. అందువల్ల వాళ్ళకి ప్రయోగాలు చేస్తూ, కొన్ని మోడల్ తెచ్చి చూపిస్తూ, ముఖ్యంగా పిల్లల చేత కూడా వర్క్ ఇచ్చి వాళ్ళు తయారు చేయమని చెప్తే, కొన్ని వస్తువులు తయారు చేయమని, మోడల్ తయారు చేయమంటే విధంగా ఇటువంటి చేయడం వల్ల, ఈ బోధనా పద్ధతులు ఉండడం వల్ల పిల్లలు బాగా చదవగలరు. తర్వాత పాఠ్య ప్రణాళిక కూడా లెసన్ ప్లాన్ ఇవన్నీ బాగా కరెక్ట్గా ఉన్నప్పుడే
బాగా పిల్లలు కూడా చదువుకోవాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. తర్వాత కాల నిర్ణయ పట్టిక, స్కూల్లో వేసిన టైం టేబుల్ కూడా సరిగా ఉండాలి. ఇప్పుడు మ్యాథ్స్ తీసుకెళ్ళి లెక్కలు తీసుకెళ్ళి లాస్ట్ పీరియడ్ వేసాం అనుకోండి, 8వ పీరియడ్, పిల్లలు సరిగా చదవగలరా? చదవలేరు. మ్యాథ్స్ అంటే కష్టం కాబట్టి. అందువల్ల టైం టేబుల్ వేసేటప్పుడు కూడా లెక్కలు అనేది ఎక్కడ ఉండాలి, గేమ్స్ ఎప్పుడు ఉండాలి, ఇటువంటి కరెక్ట్గా ఉండాలన్నమాట. ఈ విధంగా కాలాన్ని పట్టిక లేకపోతే కూడా పిల్లలు సరిగా టీచర్ చెప్పినా కూడా వాళ్ళు నేర్చుకోలేరు. తర్వాత ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. ఇప్పుడు చాలా ప్రాథమిక పాఠశాలలో చూస్తే పిల్లలందరికీ ఒకే టీచర్ ఉంటున్నారు. చాలా స్కూల్లో కూడా ఒక టీచరు అంతమందికి చెప్పాలనుకున్నా కూడా చెప్పలేడు. ఎందుకంటే అతనికి రకరకాల యాప్లు ఉంటాయి. పిల్లలు వాటి గురించి ఫోటోలు పెట్టాలి, ఇన్ని చేసుకుంటూ మళ్ళీ రిజిస్టర్ రాయాలి, ఇన్ని చేసుకుంటూ కూడా 5 క్లాసులు 1వ తరగతి నుంచి 5వ క్లాసులకు చెప్పాలి. ప్రతి సబ్జెక్టు చెప్పాలి. ఈ విధంగా చెప్పాలంటే 2-2 టీచర్ కూడా సరిపోరు. అందుకే నాకు తెలిసి ఈ గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ స్కూల్ పోల్చుకుంటే హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్, హై స్కూలు, అదేవిధంగా గవర్నమెంట్ హై స్కూల్ కూడా బాగుంటుంది. అయితే ఎలిమెంటరీ స్కూల్ చూసుకుంటే ప్రైవేట్ స్కూల్ బాగుంటుంది. ఎందుకంటే నేను గమనించింది ఈ విధంగా ప్రైవేట్ స్కూల్లో 1 నుంచి 5 క్లాసులకి ఒక్కొక్క క్లాస్కి ఒక టీచర్ ఉంటారు, ఒక సబ్జెక్టుకి ఒక టీచర్ ఉంటారు. అందువల్ల ఈ 5వ తరగతి వరకు మాత్రం ఈ ప్రైవేట్ స్కూల్లో బాగుంటుంది. ఇంకా హై స్కూల్లో వస్తే మాత్రం గవర్నమెంట్ స్కూల్ బాగుంటుంది. ఎందుకంటే కొద్దిగా స్వేచ్ఛగా ఉంటుంది, అందరూ ప్రతి సబ్జెక్టుకి టీచర్ ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కూడా చాలా ముఖ్యం అన్నమాట. అందువల్ల టీచర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడే పిల్లలకి చదువు కూడా ఇంట్రెస్ట్గా వినగలరు. ఎప్పుడు ఒకే టీచరు ఉదయం నుంచి సాయంత్రం చెప్తుంటే వాళ్ళకు కూడా విసుగు కలుగుతుంది. తర్వాత పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి అందరూ శిక్షణ పొందిన ఉపాధ్యాయులే, బీఈడీ చేసిన వాళ్ళు, టీటీసీ చేసిన వాళ్ళు ఉంటారు. కానీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలో మాత్రం 10వ తరగతో ఇంటర్మీడియట్ చదివిన ఉపాధ్యాయులు అంటూ, అటువంటి వాళ్ళకి ఈ సైకాలజీ అటువంటి తెలియదు కాబట్టి వాళ్ళ పిల్లల్ని ఎప్పుడు బట్టించడం, వాళ్ళని శిక్షించడం చేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా శిక్షణ పొందిన ఉపాధ్యాయులు మాత్రమే ఉంటే పిల్లలు బాగా చదువుకోగలరు. తర్వాత ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య సంబంధాలు. అంటే ఇప్పుడు విద్యార్థికి ఉపాధ్యాయుని చూస్తూనే భయపడినా, మరి ఎక్కువ చనువు ఉన్నా కూడా పిల్లలు చదవడు. పిల్లవాడిని శిక్షించాలి, మంచిగా ప్రేమగా ప్రేమగా చెప్పాలి. అంతేగాని ఉపాధ్యాయుడి మీద కోపం ఉంటే పిల్లలు కూడా కొంతమంది సరిగా చదవరు. ఉపాధ్యాయుడి మీద కొంతమంది ఉపాధ్యాయులు అంటే ఇష్టమైనప్పుడు ఆ సబ్జెక్ట్ కూడా పిల్లలు బాగా చదువుతారు కూడా. ఈ విధంగా ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య సంబంధాలు కూడా బాగున్నప్పుడే పిల్లలు బాగా చదువుకోగలరు. తర్వాత ప్రయోగశాలలు. పాఠశాలలో ప్రయోగశాలలు కూడా ఉండాలి. ఎప్పుడు కూర్చోబెట్టి బోర్డు మీద చెప్పడమే కాదు, ప్రయోగశాలకు తీసుకెళ్ళి ప్రయోగాలకు చేసి చూపిస్తేనే పిల్లలకు బాగా నేర్చుకోగలరు. తర్వాత గ్రంథాలయాలు. ఎప్పుడు పాఠ్యపుస్తకాలు చదివితే కాదు, దానికి సంబంధించిన కొన్ని పుస్తకాలు కూడా గ్రంథాలయాలు ఉన్నప్పుడు పిల్లలు మంచి తెలివైన పిల్లకాయలు కూడా ఆ పుస్తకాలు చదువుకోవాలి. ముఖ్యంగా కొంతమందికి చదువులో వినపడిన విద్యార్థులు కూడా ఈ కథల పుస్తకాలు ఉంటాయి గ్రంథాలయాలు, అవి చదివినప్పుడు వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగి ఇంకా బాగా చదువుకోగలరు. కాబట్టి గ్రంథాలయాలు కూడా ఎంతో ముఖ్యము. సమవయస్కుల కారకాలు. తర్వాత అంటే ముఖ్యంగా పిల్లలు పాఠశాలలో ఉపాధ్యాయులు బాగా చెప్పినా కూడా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న స్నేహితుల వల్ల కూడా చెడిపోతుంటారు. కొంతమంది పక్కన స్నేహితులు బాగా చదివితే ఇతను కూడా బాగా చదువుతాడు. అలా కాకుండా పక్కన ఫ్రెండ్ సరిగా చదవకుండా ఉన్నప్పుడు వాడు కూడా వీటిని కూడా చెడగొట్టేస్తుంటారు. కాబట్టి ఈ విధంగా సమవయస్కులు కూడా ఈ అభ్యాసాన్ని ఎంతో ప్రభావితం చేస్తారన్నమాట. ఈ విధంగా పాఠశాల కారకాలు ఇవి ముఖ్యమైనవి. పాఠశాల భౌతిక పరిస్థితులు, బోధనా పద్ధతులు, పాఠ్య ప్రణాళిక, కాలనీ పట్టిక, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ విద్యార్థుల మధ్య సంబంధాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, సమవయస్కుల కారకాలు ఇవి చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా
పాఠశాల కారకాలు స్కూల్ ఫ్యాక్టర్స్. తర్వాత అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్లో సామాజిక కారకాలు సొసైటీ ఫ్యాక్టర్స్. వీటిలో మొదట సమాజంలో గొప్ప వ్యక్తుల మూర్తిమత్వం. సమాజంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, ఇంతమంది మహనీయులు చాలామంది, అంబేద్కర్ కావచ్చు, గాంధీజీ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, ఇటువంటి వాళ్ళు ఉండడం వల్ల వాళ్ళని చూసి వాళ్ళ చరిత్ర చదివి చాలామంది కూడా వాళ్ళని అనుకరిస్తూ వాళ్ళని పరిశీలిస్తూ వాళ్ళు బాగా మనం కూడా అంత బట్టి గొప్ప వ్యక్తులు కావాలనే ఉద్దేశంతో బాగా చదువుతారు. ఇది కూడా ఒక సామాజిక కారకము. తర్వాత రెండవది ఇరుగు పొరుగు కుటుంబాలు వ్యవహరించే తీరు. అంటే మన చుట్టుపక్కల కుటుంబాలు బాగా చదువుకునే కుటుంబాలు, బాగా జాబ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మనం కూడా ఆ విధంగా, అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా వరే చుట్టుపక్కల చూడడం ఎంత బాగా, వాళ్ళు కుటుంబ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారా, వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు కదా, మనం కూడా ఆ విధంగా చదువు వాళ్ళలాగా మనం ఉండాలి అనే ఉద్దేశంతో బాగా పిల్లలను కూడా చదివిస్తారు. పేరెంట్స్ కూడా పిల్లలు కూడా బాగా చదువుకుని ఉంటారు. తర్వాత సంస్కృతి సాంప్రదాయాలు. మనకు చాలా సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఉంటాయి. ఇవి కూడా ఈ అభ్యసనానికి ఎంతో తోడ్పడతాయి. ఇది కూడా ఒక సమాజ కారకం కూడా చెప్పవచ్చు. తర్వాత సమాజం అందించే విద్యా వనరులు. సమాజంలో అందించే విద్యా వనరులు ఉన్నప్పుడు గ్రంథాలయాలు తీసుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రంథాలయాల వల్ల చాలామంది పుస్తకాలు కొనలేని, ఆర్థిక పరిస్థితి లేని విద్యార్థులు కూడా గ్రంథాలయానికి వెళ్ళి మంచి మంచి బుక్స్ చదువుకొని వాళ్ళు విజ్ఞానాన్ని పెంచుకుంటారు, బాగా అభ్యసనాన్ని కూడా కొనసాగిస్తారు. కాబట్టి ఈ సామాజిక కారకాలు ముఖ్యమైనది. ఈ విధంగా గ్రంథాలయం తీసుకోవచ్చు. ఇది సమాజం అందించే విద్యా వనరులుగా చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. తర్వాత కుల మత ఆచారాలు. అంటే కొంతమంది కులాలు, మతాలు, వీటిలో కూడా తేడాలు ఉంటాయి. కొన్ని కులాల్లో బాగా చదువుకోవాలని ఉంటుంది, అంటే పిల్లల్ని బాగా చదివిస్తారు. కొంతమంది తక్కువ కులాల్లో కొంతమంది వాళ్ళు చదివి సరైన విద్య మీద అవగాహన లేక ఆ పిల్లల్ని స్కూల్ కూడా సరిగా పంపించరు. చూస్తుంటాం, ముఖ్యంగా ఎస్టీ పిల్లల్ని అయితే గమనిస్తుంటాను. వాళ్ళకి ఇప్పుడు స్కూల్లో చాలా అవకాశాలు, వాళ్ళకి ముఖ్యంగా భోజనం బాగుంటుంది. వాళ్ళు ప్రతిరోజు చిక్కీలు ఇస్తున్నారు, కోడిగుడ్లు ఇస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అసలు అటువంటి పరిస్థితి ఉండదు. అయినా కూడా వాళ్ళు ఇక్కడ స్కూల్కి వచ్చి తినవచ్చు ఇక్కడ. కానీ ఆ పిల్లల్ని స్కూల్కి పంపించడం లేదు, ఆ పిల్లలు కూడా రావడం లేదన్నమాట. అంటే ఈ విధంగా కొంతమంది కుటుంబాల్లో ఈ కులం విధంగా తీసుకుని కూడా, అంటే కొన్ని తక్కువ కులంలో ఏదో స్కూల్కి పంపించలేదు. కాబట్టి ఇది కూడా ఒక సామాజిక కారకంగా మనం చెప్పుకోవచ్చు, కుల మత ఆచారాలను కూడా. తర్వాత మూఢనమ్మకాలు. అంటే ఇప్పుడు మూఢనమ్మకాలు అనేవి ప్రస్తుతానికి ఇంతకుముందు ఉండేది, ఆడపిల్లల్ని స్కూల్కి పంపించేవారు కాదు ఒకప్పుడైతే. అంటే మగపిల్లలు మాత్రమే చదువుకోవాలి, ఆడపిల్లలు చదువు అవసరం లేదనుకోరు. మూఢనమ్మకాలు ఉండడం వల్ల చదివించేవాళ్ళు కాదు. ఈ విధంగా సమాజ కారకాల్లో మూఢనమ్మకాలు కూడా ఒకటిగా చెప్పవచ్చు. తర్వాతది సమాజ కారకాల్లో సొసైటీ ఫ్యాక్టర్స్లో మీడియా. ముఖ్యంగా మీడియా, ఈ మీడియా చూసుకుంటే మనకు రేడియో, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్, ఇంకా పత్రికలు, ఈ విధంగా చాలా చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా సమాజ కారకాలు. ఈ పత్రికల ద్వారా మనం చదువుతూ సమాజం ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో ఏం జరుగుతుంది కూడా విజ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇంకా మన టీవీలో కూడా వార్తలు చూస్తుంటాము, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో రేడియో ద్వారా వింటుంటారు. ముఖ్యంగా కంప్యూటర్, ఇంటర్నెట్ ద్వారా అయితే ఇంకా చాలా చాలా ప్రపంచంలో ఇప్పుడు ఏదైనా పిల్లవాడికి డౌట్ వస్తే, ఇంకా పెద్దవాళ్ళు చెప్పబోయినా పర్వాలేదు, టీచర్స్ చెప్పబోయినా కూడా ఇంటర్నెట్లో గూగుల్లో సెర్చ్ చేయడం వల్ల ప్రపంచంలో ఏదైనా సరే వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారు, తెలివితేటలు పెంచుకోగలుగుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా సమాజ కారకాలు కూడా మనం చెప్పుకోవచ్చు ఈ మీడియా అనేది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా,
ఈ అభ్యాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్లో విధంగా 4 రకాలుగా మనం చెప్పుకున్నవి. వ్యక్తిగత కారకాలు పర్సనల్ ఫ్యాక్టర్స్ అని, అవి మళ్ళీ 2 రకాలని చెప్పుకున్నాము. శారీరక సంబంధ కారకాలు, మానసిక సంబంధ కారకాలు. రెండవది కుటుంబ కారకాలు, ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ అని. మూడవది పాఠశాల కారకాలు, స్కూల్ ఫ్యాక్టర్స్ అని. నాలుగవది సామాజిక కారకాలు, సొసైటీ ఫ్యాక్టర్స్ అని మనం వివరంగా అన్నీ చెప్పుకున్నాము. ఈ వీడియోని మళ్ళీ ఇంకోసారి చూడండి. చూసిన తర్వాత నేను ఈ టెలిగ్రామ్ యాప్లో సైకాలజీ ఆన్ టెస్ట్ అనే గ్రూప్ ఉంటుంది. దానిలో చాలా ఉంటాయి. ప్రతి టాపిక్కి, ప్రతి వీడియోకి, ఈ ఛాయిస్ స్టడీస్ యాప్ ఉన్న ప్రతి వీడియో కూడా అక్కడ ఆన్ టెస్ట్ ఉంటుంది. మీరు ఆ టెలిగ్రామ్ లేకుంటే మీ ప్లే స్టోర్ డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ యాప్ని, ఈ టెలిగ్రామ్ యాప్లో ప్రతి సబ్జెక్టు కూడా ఉంటుంది. ప్రతి సబ్జెక్టుకి ఒక ఆన్ టెస్ట్ గ్రూప్ ఉంటుంది. విడివిడిగా ఉంటాయి, ఒక గ్రంథాలయం లాగా విడివిడిగా ఉంటాయి, మొత్తం ఉంటాయి. అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా టెస్టులు రాయండి. అన్నీ కూడా ఒక్కొక్క వీడియో చూసి ఆ విధంగా రాయండి. దీనికి సంబంధించిన టెస్ట్ కూడా పెడతాను ఆ టెలిగ్రామ్ యాప్లో, ఆ గ్రూప్లో పెడతాను. అది గ్రూప్ పేరు సైకాలజీ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. గ్రూప్ పేరు మాత్రం ఖచ్చితంగా రాయండి. మీరు ఇదే కాకుండా ప్రతి సైకాలజీ వీడియో మొత్తం అన్నీ చదవండి, అన్ని వీడియోలు చూడండి. వీడియోలు చూసి నోట్స్ రాసుకోండి, నోట్స్ రాసుకుని మళ్ళీ వీడియోలు చూడండి. ఆ తర్వాత ఆన్లైన్ టెస్టులు రాయండి. చిన్న ఆన్లైన్ టెస్టులు రాసి ఆ తర్వాత ప్రతి చాప్టర్ సంబంధించి 200 మార్కులు గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. అవన్నీ ఖచ్చితంగా రాయండి. ఒకసారి కాదు, 2-3 సార్లు రాయండి. ఈ విధంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు సైకాలజీలో ఖచ్చితంగా 30కి 25 పైన ఖచ్చితంగా మార్కులు సాధిస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ చాశ్రీ చాకనం శ్రీనివాసులు.